హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందు విలేజ్ అమ్మాయిని. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా చిన్న పాపకైతే పుట్టెంటుకలు తినేది దేవుడు అలంపలకైతే వెళ్తున్నాను అనమాట. సో ఇంక నేను మొదట చేసే పని ఏంటంటే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇక మార్నింగ్ లేసి మా ఊర్లో ఉన్న పోలారం గుడి దగ్గరికి వెళ్తే ఇంక గుడి అయితే క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసి వచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే గుడికి బయలుదేరేటప్పుడు అయితే ఇంకా గ్రామ దగ్గరకు వచ్చి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక మేము పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే దేవుడు అల్లంపల్లికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక మేము వెళ్ళినప్పుడైతే టైం 12 అయితే అయిపోయింది అన్నమాట. ఇంక అక్కడికి వెళ్ళంగానే అయితే ఇక ముందు మేమైతే అక్కడికి వెళ్ళంగానే పొంగల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము స్టార్ట్ చేసేటప్పటికైతే టైం 12 అయితే అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికి చాలా మంది అయితే పొంగల్ కూడా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారన్నమాట. ఇంక మేము వెళ్ళినప్పుడైతే కొంతమంది జనాభా మాత్రమే ఉన్నారు. ఇక చాలా మంది అడిగారు అన్నమాట, ఏంటి మీ అమ్మ వాళ్ళు రాలేదు, మీ అత్తయ్య వాళ్ళు రాలేదని చెప్పి. బట్ మా అమ్మ వాళ్ళైతే క్రిస్టియన్స్ అనమాట, అందువల్ల రాలేదు. సో వాళ్ళ గురించి అయితే అసలు అడగద్దు. ఇక మా అత్తమ్మకి మా మామయ్య కూడా చెప్పాను, బట్ వాళ్ళైతే రాలేదు, ఇంట్లో సమస్యలు అయితే ఉన్నాయని చెప్పి చెప్పారన్నమాట. ఫోన్ ఇట్లోకి వచ్చి అక్కడ మునిగేసి మేమైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయినాడు. ఇంక గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజంతా మామూలుగా ఎండలైతే కాలేదండి, బట్ నా కాలైతే మామూలుగా లేదు, పుండ్లు అయితే వచ్చాయన్నమాట ఆ రోజు. ఇంకేం చేద్దాం, ఇంకా పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు ఇంకైతే చెప్పులు అయితే అస్సలు వేసుకోకూడదంట. ఇంతటి మీ సైడ్ ఇట్లా ఈ ఆచారం ఉందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక పూజ కంప్లీట్ చేసుకుని గుళ్ళోకి అయితే ఎంటర్ అయినామన్నమాట. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత క్యూ అయితే చాలా తక్కువగా ఉంది. మేము వెళ్ళింది ఆ టైంలో కాబట్టి క్యూ చాలా తక్కువగా ఉన్నిందనమాట. సో నాకైతే దేవుడైతే చాలా దర్శనం అయినాడు. సో నా 2 కళ్ళు చాలదన్నమాట చూడడానికి. అలా దేవుడు దర్శనం చేసుకొని ఇంకైతే బయటకైతే వచ్చాను. నేను బయటకు వచ్చిన తర్వాత మేనత్ అయితే ఇంకా సాయంత్రం అయితే పెట్టాలన్నమాట మా పాపకి. ఇంకా వాళ్ళ మేనత్ అయితే ఇంక సాయంత్రం పెట్టేటప్పుడు మా పాప అయితే చూడండి ఏం చేస్తుందో. ఇంకా మా పాపకు మేనత్ అంటే ఇంకా మా ఆయన వాళ్ళ చెల్లెలు అనమాట. ఇంక మా పాపకు మేనత్ కాబట్టి ఇంక మేనమామ రానప్పుడు అయితే ఇంకా మేనత్ సాయంత్రం పెట్టాలి అనమాట. సో ఇంక మా పాప పుట్టెంటుకలు కలిసింది కూడా వాళ్ళే అనమాట. ఇక మా శ్రీవిద్య అయితే ఇలా 500 నోటు తీసుకోగానే వారైతే అన్నారనమాట, ఏమన్నారో మీరైతే వినండి. ఈ రోజుటికి అయితే మా పాప పుట్టెంటుకల ఫంక్షన్ అయితే ఇలా అయితే జరిగిందనమాట. బట్ మేము చాలా మందికి చెప్పాము, బట్ ఎవరూ రాలేదు. సో సింపుల్గా అయితే జరిగిందనమాట. సో రాలేదని బాధపడకూడదు కాబట్టి వచ్చిన వాళ్ళతోనే చాలు అనుకున్నాను అనమాట. ఇక మన యూట్యూబ్ ఛానల్ ఇదే మొదటి వీడియో, లాంగ్ వీడియో అనమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేస్తే లైక్ చేసుకోండి. మరి ఉంటా.